అండ్ ఓన్లీ కూడా బ్రాండెడ్ కంపెనీలే చెప్పు అని చెప్పి. సో నేను అందుకని అవి మాత్రమే చెప్పడం జరిగింది. కానీ మీకు ఇక్కడ టాటా సర్ప్లస్ కంటే కూడా గ్రోజెల్, సో ఈ గ్రోజెల్ అనేది పైన స్ప్రేయింగ్కి వెళ్తేనేమో ఎకరానికి 250 గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఎకరానికి ఒక కేజీ తీసుకుంటే 4 ఎకరాలకు వస్తుంది, 4 సార్లకు వస్తుంది ఎకరం రైతుకి అయితే. సో అంత బాగా రిజల్ట్ ఇమ్మీడియట్ గా మొక్క నలుపుకు రావాలి. సో దాంతో పాటు ఏదన్నా తెగులు మందులు అంటే మొక్క నలుపుకి వచ్చిందంటే ఆటోమేటిక్ గా మీకు ఈ పొండాకు సమస్య కానీ ఈ ఏదైతే కొమ్మకులు కానీ ఖచ్చితంగా కూడా ఇబ్బంది పడదు. సో ఎందుకంటే దాని రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకుంటది, మొక్క అనేది వీక్ అవ్వకుండా ఉంటది, దాంతో పాటు ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా వస్తుంది ఈ గ్రోజెల్ వరక. సో ఈ గ్రోజెల్ వాడితే కనుక ఖచ్చితంగా ఒక 250 గ్రాములు స్ప్రేయింగ్ ద్వారా మీరు వెళ్తే, అంటే అది మార్కెట్ లో 650-700 రూపాయల లోపులోనే ఉంది, 600 నుంచి 700 రూపాయల్లోనే. సో 4 ఎకరాలకు వచ్చింది ఒక కేజీ తీసుకుంటే, కేజీ 6 నుంచి 700 రూపాయలే. సో ఇది మీకు చాలా నలుపు తీసుకొస్తుంది మొక్కని. సో దాంతో పాటు ఎక్కువ న్యూట్రియన్స్ కూడా మనకి దాంట్లో మిక్స్ అయి ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఇక్కడ టాటా సర్ప్లస్ అందుబాటులో లేదంటే గనక గ్రోజెల్కి వెళ్ళండి. మరీ పండాకు సమస్య ఉన్న సో పూతలు కూడా అధికంగా రావాలంటే ఫస్ట్ ప్రయారిటీ గ్రోజెల్కి ఇవ్వండి. సో మీరు ఏ రకంగా వెళ్తారనేది మీ ఇష్టం, మీ అభిప్రాయాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి తీసుకోండి. సో నా ప్రయారిటీ అయితే గనక గ్రోజెల్ అని చెప్తా, ఎందుకంటే ఈ టైంలో ఖచ్చితంగా కూడా ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. సో లేదంటే అదొకసారి ఇదొకసారి, అంటే పొండాకు సమస్య ఉన్నప్పుడేమో గ్రోజెల్ వాడిన తర్వాత మళ్ళీ ఏదన్నా స్ప్రే చేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి టాటా సర్ప్లస్ తగిలితే ఇక్కడ దీంట్లో టాటా సర్ప్లస్ లో ఐరన్ ఉంటుంది కాబట్టి సో మీకు ఆ రకంగా ఒకసారి ముందు గ్రోజెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేదన్నా మందుల్లో కలిపేటప్పుడు టాటా సర్ప్లస్ కూడా కలిపి స్ప్రే చేసుకుంటే సో మంచిగా మన తోట కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటు మనం పండాకు సమస్య వస్తుంది మెయిన్ గా అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది మన సాయిల్. అంటే మన భూమిని ఎప్పుడైతే మొక్క అనేది సరిగా న్యూట్రియన్స్ తీసుకోలేదో, మాక్సిమం మనం సరైన ఆహారాన్ని అందించలేనప్పుడు మాత్రమే ఎక్కువగా అధికంగా మనకి ఈ పండాకు సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ పండాకు సమస్య అనేది మెయిన్ గా మీరు కంట్రోల్ చేయాలి అంటే భూమిలో ఇచ్చే ఫెర్టిలైజర్ తో పాటు మనం అన్ని న్యూట్రియన్స్ ని మనం మొక్కకి అందించగలుగుతున్నామా, అంటే ద్వితీయ పోషకాలు కానీ న్యూట్రియన్స్ కానీ మొక్కకి అందిస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రైతు అవగాహన చేసుకోవాలి. సో ఈ మొక్క ఒక ఎన్పికే తినడమే కాదు, ద్వితీయ సెట్టింగ్ కానీ దాంతో పాటు వచ్చేసరికి మొక్క హెల్తీనెస్ కానీ కాయలో ఏర్పడే గింజలు కానీ కాయ క్వాలిటీ కానీ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎన్పికేతో పాటు అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు మీరు భూ కమాండర్ లాంటిది ఒక ఎకరానికి 5 కేజీలు ఇచ్చినా కానీ ఈ పండాకు సమస్యని రాకుండా చాలా రోజులు కాపాడుతుంది. మీరు ఖచ్చితంగా కూడా భూ కమాండర్ పెట్టిన దానికి పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. దాంతో పాటు వచ్చేసరికి మీరు ఒకటి గమనిస్తే ఈ భూ కమాండర్ ఒకసారి ఆల్రెడీ పెట్టున్నట్లయితే గ్రోజెల్కి వెళ్ళండి, ఒక ఎకరానికి 1 కేజీ చొప్పున గ్రోజెల్ పెట్టండి. సో ఆల్రెడీ నేను 2 సార్లు భూ కమాండర్ పెట్టాను అంటే ఒక ఎకరానికి 1 కేజీ చొప్పున గ్రోజెల్ అనేది మందు కట్టలో కలిపి మీరు ఎదబెట్టుకున్నా, లేదంటే తేమ మీద చల్లుతున్నా కనుక, లేదంటే మొక్క అనేది వర్షాలు అధికమైనప్పుడు యూరియా లాంటి దాంట్లో అయినా, లేదంటే ఇంకా ఏదన్నా 24 ఫెర్టిలైజర్లో అయినా కలిపి చల్లితే ఈ గ్రోజెల్ అనేది వేరు వ్యవస్థని బాగా పెంచిద్ది. దాంతో పాటు మొక్కలు అనేది అధికమైన పూత ఏర్పడడం జరుగుతుంది, మొక్క నలుపుకు రావడం జరుగుతుంది. దాంతో పాటు వచ్చేసరికి మనకి ఫ్లవరింగ్ కూడా చాలా వైట్ కలర్ లో రావడం జరుగుతుంది. సో మొక్క ఇలాంటి పండాకు సమస్యని నివారించడంలో ఈ గ్రోజెల్ అనేది ఖచ్చితంగా 100కి 400% మీకు పనిచేయడం జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సో అంత తక్కువ బడ్జెట్ లో 600 రూపాయల్లో 700 రూపాయల్లో మనకి మార్కెట్ లో ఒక్కసారి కూడా ఆ రకమైన క్వాలిటీ తీసుకొచ్చే మందు అనేది లేదు. సో మీరు పెట్టి చూడండి, ఖచ్చితంగా కూడా మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. అంటే నేనేదో గొప్పలు చెప్పుకోవడం కాదు, సో మీరే చెక్ చేసి చెప్పండి. ఓకేనా, నేను చెప్పను, ఈసారి పెట్టినప్పుడు మీరే చెప్పండి. ఎందుకంటే ఇప్పటికి మనం చెప్తా ఉన్నాము, సో ఏది చెప్పినా కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుందంటే సో ఖచ్చితంగా కూడా మనం R&D ఒక రీసెర్చ్ చేస్తున్నాను. సో దాని వల్లే ఈరోజు అది ఏ మందు చెప్పినా కానీ ఇంతమంది రైతులు ఫాలో అవుతున్నారు, ఇంత మంది రైతులు ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండి ఫాలో అవుతున్నారు. సో ఒక రోజు ఇవాళ నేను ఒక మందు చెప్పానంటే అవి ఖచ్చితంగా కూడా సేల్ అవుతున్నాయి అంటే దానికి కారణం సో ఎప్పటికప్పుడు ఏదైతే అవసరమో, సో ఏదైతే పనిచేస్తుందో దాన్ని మనం ఎక్కడా కూడా
ఏ మాత్రం చులకన చేయకుండా అవసరానికి తగ్గ మందులు మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.